శ్రీరాముల వారి సహాయం కావలెను. 2019 సెప్టెంబర్ నవ్యలో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు శ్రీ విరించి గారు. సెల్ రింగ్ అయ్యింది. హలో అన్నాడు కామేశం. కవితా సామ్రాట్ కామేశం గారా? నేను కామేశాన్నే, కానీ కవితా సామ్రాట్ ఎవరు అన్నాడు కామేశం. చెవి దగ్గర నుంచి సెల్ తీసి ఒకసారి దానివైపు యగాదిగా చూసి మళ్ళా చెవి దగ్గర పెట్టుకున్నాడు. తమరే మహానుభావ అన్నాడు అవతలి వ్యక్తి. తమరెవరో నాకు తెలియదు. ఇప్పుడు నేనెవరో కూడా నాకు తెలియటం లేదు. నేనిప్పటిదాకా ఉత్త కామేశాన్నే అనుకుంటున్నా అన్నాడు కామేశం బుర్రగొక్కుంటూ. అయ్యా, నా పేరు సాహితీ సుబ్బారావు. అంతా నన్ను సాసు అంటారు. మాదో గొప్ప సాహితీ సంస్థ. మా సంస్థ పేరు చెప్పాడు అవతలి వ్యక్తి. సాహత్య స్రవంతియ్యనా? ఇదెక్కడి సంస్థ స్వామి? సాహితీ స్రవంతి స్వామి. తమరు పదాల్ని మరీ అన్యాయంగా విరగ్గొట్టేస్తున్నారు. సరే, మీకో శుభవార్త. మేం నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలో తమరి వచన కవిత ప్రథమ బహుమతి పొందింది. ద్వితీయ, తృతీయ బహుమతులకు అర్హమైన కవితలు రాలేదు. నిజమా? నేను కవితలు కూడా రాస్తానా? దానికి బహుమతి కూడానా? ఆశ్చర్యపోవడం కామేశం వంతైంది. కవితలే కాదు, మీకు తెలియకపోవచ్చు, నానీలు, హైకూలు, కథలు, నవలలు, నాటకాలు కూడా రాస్తారు మీరు. అందుచేత నా గురించి నాకే తెలియని నా విషయాలు మీకెంత బాగా తెలుసు అన్నాడు కామేశం మెచ్చుకోలుగా. అందుచేత రేపు వచ్చే నెల 1వ తారీఖు సాయంత్రం మీకు బహుమతి ప్రదానోత్సవం, సన్మానం. ఎక్కడండి? మీరు ఎక్కడంటే అక్కడే. అదేమిటి, సన్మానం చేసేది మీరు కదా? అవుననుకోండి, చేయించుకునేది మీరేగా. త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి, జింఖానా గ్రౌండ్సు, ఎల్బీ స్టేడియం, ఏదో ఒకటి అనుకుంటున్నాం. మీ సహకారాన్ని బట్టి నిర్ణయిస్తాం. సహకారానిదేముంది, రావడమేగా. తప్పకుండా వస్తాం అన్నాడు కామేశం. కానీ ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా కామేశానికి తను కవితలు రాసినట్టు గుర్తుకు రావడం లేదు. అన్నట్టు నేను రాసిన కవిత పేరేమిటన్నారు అన్నాడు మళ్ళీ కామేశం. తనేదో 100 కవితలు రాసినట్లు. ఒకవేళ పొరపాటును తను అలవాటుగా రాసే కథనే వాళ్ళు కవిత అనుకుంటున్నారేమోనని. శ్రీరాముల వారి సహాయం కావలెను. ఇదేగా మీరు రాసిన కవిత? కామేశానికి కాదు అనే ధైర్యం లేదు. అడపా తడపా కథలైతే రాయడం, అవి తిరుగుటప్పాలో తప్పిపోకుండా తిరిగి రావడం కామేశానికి ఎప్పుడూ ఉన్న తతంగమే. అక్కడికి కథలు తిరిగొస్తున్నాయని పోస్టాఫీస్కు దూరంగానే ఇల్లు తీసుకున్నాడు. కానీ కవితలు జోలికి పోయే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. జీవహింస మహాపాపమని కామేశం ప్రగాఢ విశ్వాసం. ఇష్టం లేని మొగుడు పట్టుచీర తెచ్చినట్టుగా ఉంది. వచన కవితలంటేనే ఇష్టం లేని తనకు బహుమతి రావడం అంటే. బహువిధాల బహుమతి గురించి ఆలోచించాడు కామేశం. ఎన్ని కథలు రాసినా రాని బహుమతి ఈ రాయని కవితకు వచ్చినందుకు సంతోషించాలో విచారించాలో నిర్ణయించుకోలేక బిక్కమొహం వేసుకుని దిక్కులు చూస్తున్నాడు. ఈ సందర్భంలో మిమ్మల్ని వచన కవితా సామ్రాట్ బిరుదుతో సన్మానిద్దామని మా సంస్థ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. మీరు కాదనకూడదు అన్నాడు సాసు. ఎంత మాట! మీ వంటి పెద్దలు తీర్మానించాక కాదనే ప్రశ్న లేదు అన్నాడు కామేశం కూడా ఆనందంగా. ధన్యవాదాలు కామేశం గారు. 2 రోజుల్లో వెన్యూ నిర్ణయించి ఆహ్వాన పత్రిక మీకు వాట్సాప్లో పంపిస్తా. మీ మిత్రులు, బంధువులందరికీ ఆ ఆహ్వాన పత్రిక మీరు వాట్సాప్లో పంపుకోవచ్చు. థ్యాంక్స్ అండి అన్నాడు కామేశం. నమస్తే, ఉంటా మరి. సెలవా? సెలవు. సెల్ డిస్కనెక్ట్ అయ్యింది. ఏమిటి మొహం వెలిగిపోతోంది? మీ జోగారావు కథ కూడా తిరిగొచ్చిందా అంది కనకం టీకప్ అందిస్తూ. అంతకంటే గొప్పవారితోయ్, నా కవితకు జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చిందట. నాకు వచన కవితా సామ్రాట్ బిరుదు కూడా ఇవ్వబోతున్నారు అన్నాడు కామేశం ఆనందంగా. ప్రథమ బహుమతో అదం బహుమతో సరిగ్గా కనుక్కున్నారా? ఎవడా తలమాసినవాడు? తమరి కవితకి ప్రథమ బహుమతి, అది జాతీయ స్థాయి బహుమతి ఇచ్చేవాడు తమకు కాకా సామ్రాట్ బిరుదు ఇచ్చేవాడు అంది కనకం కామేశాన్ని ఉడికిస్తూ. తను కూడా టీకప్పుతో వచ్చి సోఫాలో కూర్చుంది. కాకా సామ్రాట్ కాదు, కవితా సామ్రాట్. తలమాసినవాడో తల మార్చినవాడో ఎవరో ఒకరు. రేపు 1వ తారీఖున హైదరాబాద్లో ఘన సన్మానం గట్రా మన బంధుమిత్రులందరికీ చెప్పాలి అన్నాడు సెల్ చేతిలోకి తీసుకుని హడావుడి పడిపోతూ. అంతగా ఆవేశపడకండి, ఆనక ఆయాసం వస్తుంది.
ఈ మధ్య గ్రామ పంచాయతీలో వార్డు స్థాయి కూడా లేని వాళ్ళు, అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా జాతీయ స్థాయి కవితా పోటీలు పెట్టడమే. ఎంత ఇస్తారట బహుమతి? కనీసం నాకు పట్టుచీరైనా వస్తుందా అంది కనకం వెటకారంగా. నీకు పట్టుచీరే వస్తుందో నాకు వట్టి గోచియే వస్తుందో డబ్బు విషయం నేను అడగలేదు అన్నాడు కామేశం. రిటైర్ అయి హాయిగా తిని కూర్చోక ఎందుకొచ్చిన గోలా? ఈసారి ఫోన్ చేస్తే డబ్బు విషయం గట్టిగా అడగండి అంది కనకం. సరే సరే, ముందు బంధుమిత్రులకి, హైదరాబాదులో ఉన్న అబ్బాయికి కోడలికి చెప్పని అన్నాడు కామేశం సెల్ ఫోన్లో కాంటాక్ట్స్ లిస్ట్ చూస్తూ. అంత దూరం హైదరాబాద్ ఎవరు వస్తారు చెప్పండి? అనవసరంగా హైరానా పడకండి. ఇక్కడి నుంచి స్పెషల్ బస్ ఏమైనా వేస్తున్నారా అంది కనకం. భార్యకు సమాధానం చెప్పకుండా కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరికీ ఫోన్లో చెప్పేశాడు కామేశం. వాళ్ళందరి అభినందనలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. అంతకుముందు నడుము నొప్పని మంచానికి అతుక్కుపోయిన మనిషి ఒక్కసారిగా కుర్రాడైపోయి హుషారుగా గంతులేస్తూ భాంగ్రా నృత్యం చేస్తున్నాడు. 2 రోజుల తర్వాత సాసు నుంచి వాట్సాప్లో ఆహ్వానపత్రం. రవీంద్ర భారతి బయట నుంచి లోపల నుంచి ఫోటోలు వచ్చాయి. వెంటనే వాట్సాప్లో ఉన్న పాలవాడు, పేపర్వాడు దగ్గర నుంచి రచయితల గ్రూపు ఒక కవిత 100 చప్పట్లు సహా అందరికీ ఫార్వర్డ్ చేసేశాడు. అందరి అభినందనలు చప్పట్లతో వాట్సాప్ మారుమోగిపోయింది. 1వ తారీఖు ముందు రోజుకు గౌతమి ఎక్స్ప్రెస్కు టికెట్లు రిజర్వేషన్ కూడా చేయించేశాడు. ఇంకో 4 రోజుల్లో 1వ తారీఖు అనగా సాసు నుంచి సెల్ మోగింది. కామేశం ఒక్క అంగలో ఉరికి సెల్ ఆన్ చేశాడు. చెప్పండి సుబ్బారావు గారు అన్నాడు హుషారుగా. నమస్కారం కామేశం గారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హాలుకి, డెకరేషన్కి, ఫ్లెక్సీలకి అడ్వాన్సులు ఇచ్చేశాం. సాయంత్రం స్నాక్స్, టీకి ఇవ్వాలి. సాలువలు, బొకేలు తీసుకోవాలి. ఆహ్వాన పత్రాలు వెళ్ళిపోయాయి అన్నాడు సాసు. సంతోషం సుబ్బారావు గారు, చూశారుగా, సభాధ్యక్షులుగా, వక్తలుగా రాజకీయ నాయకుల్ని, సినిమా నటుల్ని ఒప్పించాం. మీరు చేస్తున్న సాహితీ సేవకు ఎంత ఇచ్చినా తక్కువే అన్నాడు కామేశం. మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. చిన్న చిక్కొచ్చి పడింది. ఎంత లేదన్నా ఖర్చు లకారం దాటేట్టుంది. కొంచెం ఫండ్స్కి ఇబ్బందిగా ఉంది. ఇస్తామన్న దాతలు మొహం చాటేశారు. అనుకున్నాక అప్పో సొప్పో ముష్టితో చెయ్యాలి కదా, లేకపోతే అభాసపాలైపోము అన్నాడు సాసు. అయ్యో, అంత ఇబ్బందిగా ఉందా సార్ అన్నాడు నొచ్చుకుంటూ కామేశం. మీలాంటి పెద్దలు, సాహితీవేత్తలు, సీనియర్ రైటర్స్ని ఏమని అడుగుతాను చెప్పండి అన్నాడు సాసు. అవుననుకోండి, కానీ నా జేబులోంచి 1,00,000 ఖర్చు పెడుతుంటే మిమ్మల్ని 50 సర్దమనకుండానే మీరే ఇస్తారని నాకు తెలుసు. అడగడం పద్ధతి కాదు కదా సార్ అన్నాడు సాసు బాధపడుతూ. అవునవును అన్నాడు కామేశం ఏమనాలో తెలియక. ఇక్కడి దాకా వచ్చాక, ఊరందరికీ చాటింపు వేశాక, ఇప్పుడు డబ్బు కోసం సన్మానం, బిరుదు ప్రదానం ఆగిపోతే ఎంత అవమానం. మీరు మొహమాట పడకండి. ఎంత తక్కువ అవుతుందంటారు అన్నాడు కామేశం ఆవేశంగా. సరస్వతీ సేవ చేద్దామంటే లక్ష్మీదేవి సహకరించడం లేదు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మేము 1,00,000 పెట్టుకుంటాం. 50 సర్దితే చాలు. ఎలాగోలా సర్దుకుంటాం. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఘనంగా జరిపించేయొచ్చు అన్నాడు సాసు. 50ఏగా? మీరు దానకన్నులు. అందరికీ ఇంతటి విశాల హృదయం ఉంటే ఎంత బావుంటుంది. ఈ సాహితీ యజ్ఞానికి నేను సైతం సమిధనవుతా అంటూ ముందుకొస్తున్నారంటే మీరే నిజమైన మహాకవులు అన్నాడు సాసు ఆవేశంగా. ఏనాడు కవిత్వం జోలికి వెళ్ళని తన్ని కవి కవి అంటుంటే కక్కలేక మింగలేక కామేశానికి కాస్త ఇబ్బందిగానే ఉంది. సరే కానివ్వండి, మీరన్నట్టే మీ అకౌంట్లో వేస్తా అన్నాడు చివరకు. ధన్యవాదాలు కామేశం గారు, అకౌంట్ నెంబర్ మెసేజ్ పెడతా. ఈ రోజేం అర్జెంట్ లేదు. రేపు ఉదయాన్నే 10 పడేట్టు చూడండి అన్నాడు సాసు. మన్నాడు ఉదయం లైబ్రరీకని కనకానికి చెప్పి రహస్యంగా చెక్కు రాసుకుని జేబులో పెట్టుకుని బయలుదేరాడు. బ్యాంకు తాళాలు తీయక ముందే బ్యాంకు గేటు దగ్గర మెట్లపై కూర్చున్నాడు కామేశం. బ్యాంకు తెరవగానే లోపలికి దూరి ఆ 50,000 సాసు అకౌంట్లో వేశాడు. మార్చి తర్వాత ఎప్పట్లాగే ఏప్రిల్ వచ్చింది. అనుకున్న 1వ తారీఖు రానే వచ్చింది. ఉదయాన్నే భార్యా సమేతుడై ట్రైన్ దిగి నేరుగా కొడుకు శరత్ ఉన్న చిక్కడపల్లి చేరుకున్నాడు కామేశం. సాసుకు ఫోన్ చేశాడు. అయ్యా, అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశాం. కానీ వెన్యూ కాస్త మారింది. రవీంద్ర భారతి పక్క గల్లీలో యాదగిరి ఫంక్షన్ హాల్కు మార్చాం.
అడ్రస్ మీకు మెసేజ్ పెడతాను. తమరు సాయంత్రం 6 గంటలకల్లా రండి అన్నాడు సాసు. ఎదురు చూసిన సాయంత్రం రాగానే భార్య కనకం, కొడుకు శరత్తు, కోడలు శిరీషతో కారులో యాదగిరి ఫంక్షన్ హాల్ చేరుకున్నారు. అదొక పాడుపడిన గోడౌన్లో ఉంది. బయట ఫ్లెక్సీలు వేలాడుతున్నాయి. సాహితీ స్రవంతి కవితా బహుమతోత్సవం, ప్రఖ్యాత కవి కామేశానికి బిరుదు ప్రదానం అంటూ ఓ 2 ఫ్లెక్సీలు వేలాడుతున్నాయి. సకుటుంబంగా కామేశం యాదగిరి ఫంక్షన్ హాల్లో ప్రవేశించాడు. ఇదేదో సాహిత్య అకాడమీ అవార్డులా ఫీల్ అవుతున్న కామేశానికి అక్కడి వాతావరణం ఇబ్బందిగానే ఉంది. సాసు కామేశాన్ని గుర్తుపట్టి ఎదురొచ్చి కూర్చోబెట్టి వాళ్ల సాహితీ సభ్యుల్ని పరిచయం చేశాడు. వాళ్లను చూడగానే కామేశానికి అమ్మవారి తీర్థంలో జీళ్లు అమ్ముకునే వాళ్లలాగా, చంటిపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్లలాగా కనిపించారు. కామేశం ముందు ఓసారి హాలంతా పరికించి కుటుంబంతో ముందు సీట్లలో కూర్చున్నాడు. ఆ తర్వాత ఓ 4 ప్రెస్ వాళ్లు కెమెరాలతో వచ్చారు. ఓ ఖద్దరు చొక్కా వేసుకున్న రాజకీయ నాయకుడిలా ఉన్న ఆయన రాత్రి సమయంలో కూడా నల్ల కళ్ళజోడుతో సినిమా నటుడిలా ఉన్న ఆయన్ని కామేశానికి పరిచయం చేశాడు. ఈయన మాజీ ఎమ్మెల్యే గారి కుడిభుజం భుజంగరావు గారు. ఇదిగో ఈయన ప్రఖ్యాత సినిమా నటులు అద్వానేష్ గారు. చాలా సినిమాలలో హీరో కారు డ్రైవరు, హీరోయిన్ ఇంటి గేట్ మ్యాను లాంటి వైవిధ్యమైన ప్రధానమైన పాత్రల్లో జీవించారు అని పరిచయం చేశాడు. ఈయన ప్రథమ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత కవి, కాబోయే కవితా సామ్రాట్ కామేశం గారు. ఆయన పక్కన ఉన్నవారు వారి ఒక్కగానొక్క ధర్మపత్ని అని కామేశాన్ని పరిచయం చేశాడు. నమస్కారాలయ్యాయి. కామేశం మరోమారు చుట్టూ చూశాడు. ఎవరో 5-6 ప్రేక్షకులు వెనక వరుసలో కూర్చున్నారు. కామేశానికి ఎక్కడో తేడా కనిపిస్తోంది. సభ ప్రారంభమైంది. మైక్లో సాసు ఒక్కొక్కళ్ళని ఆహ్వానిస్తున్నాడు. స్రవంతి సభ్యులు, రాజకీయ నాయకుడు, సినీ నటుడు అనబడే వ్యక్తి స్టేజ్ ఎక్కారు. కామేశం అటూ ఇటూ చూశాడు. తాము 4, వెనక మరో 6. సభ మొత్తం 10 మంది ప్రేక్షకులతో హాలు కిక్కిరిసిపోయింది. సాసు మాట్లాడిన తర్వాత రానా, అదే రాజకీయ నాయకుడు, సియా, సినిమా యాక్టరు అనర్గళంగా మాట్లాడి అలసి కూర్చున్నారు. వాళ్ళేం భాష మాట్లాడారో ఒక్క ముక్క అర్థం కాలేదు కామేశానికి. ఇప్పుడు బహుమతి ప్రదానం, వచన కవితా సామ్రాట్ బిరుదు ప్రదానం. ప్రముఖ కవి, రచయిత కామేశం గారిని ధర్మపత్ని సమేతంగా స్టేజ్ మీదకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు సాసు. కామేశం ఒక్క ఉదుటిన ఆంజనేయుళ్ళ ఎగిరి స్టేజ్ ఎక్కి కుర్చీలో కూలబడ్డాడు. కనకం అటు ఇటు దిక్కులు చూస్తోంది. ధర్మపత్ని అంటే నువ్వేనే, పైకి రా, లేకపోతే నన్ను శంకిస్తారు అన్నాడు కామేశం స్టేజ్ ముందుకొచ్చి. కనకం నిదానంగా స్టేజ్ ఎక్కింది. ప్రథమ బహుమతి 1116లకి మొదటి వాయిదాగా 116 రూపాయల చెక్కు మేమంటో కామేశం గారికి ఎమ్మెల్యే గారి కుడిభుజం భుజంగరావు గారు ప్రదానం చేస్తారు అన్నాడు సాసు. కామేశానికి బ్యాంకు చెక్కు, మెమెంటో చెక్కు ఇచ్చారు. 4 పేపర్ వాళ్ల కెమెరాలు క్లిక్కుమన్నాయి. ఇప్పుడు ప్రముఖ నటులు అద్వానేష్ గారు సాలువా కప్పి, దండ వేసి, బొకే ఇచ్చి సన్మాన పత్రాన్ని, బిరుదును ప్రదానం చేస్తారు. చప్పట్లు అన్నాడు. కొడుకు కోడలు కూర్చున్న సీట్ల వెనకాల కూర్చుని జోగుతున్న 6 ఉలిక్కిపడి గబగబా చప్పట్లు కొట్టారు. వచ్చిన పని అదే అన్నట్టుగా. ఇంకా గట్టిగా అన్నాడు సాసు. నువ్విచ్చిన దానికి అవి చాలే అన్నాడు అందులోంచి ఒకడు. ఈ వ్యవహారం అంతా ఓ గంటలో ముగించారు. సాసు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి కామేశం కనకంతో స్టేజ్ దిగాడు. అయ్యా సాసుగారు, చిన్న సందేహం అన్నాడు కామేశం. త్వరగా కానివ్వండి, అవతల మరో 4 సన్మానాలున్నాయి అన్నాడు సాసు. ఎమ్మెల్యే గారి కుడిభుజం నటహింస అద్వానేషు ప్రేక్షకుల్లో కూర్చుని ఒక్కసారే చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎక్కడ దొరికారు స్వామి అన్నాడు. ఎక్కడా దొరకరు, మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏ సభ జరిగినా వాళ్ళు ఆస్థాన విద్వాంసుల్లో వాలిపోతారు. వాళ్లే అల్లాటప్ప వాళ్ళు కాదు సార్. వాళ్లంతా పరిపూర్ణంగా శిక్షణ పొందిన వాళ్ళు. మీరు అధర్మ సందేహాలేం పెట్టుకోకండి. మీ సన్మాన వార్త, ఫోటోలు రేపు పేపర్లో చూసుకోండి. వీడియో క్లిప్పింగ్స్ కూడా రేపు ఉదయం వాట్సాప్లో పంపుతా, అందరికీ పంపుకోండి. మీరు మీ పేరు ఎక్కడ రాసుకున్నా వచన కవితా సామ్రాట్ అని ముందు రాసుకోవాలి అన్నాడు సాసు శ్రీకృష్ణుడి గీతబోధల. నేను రాశానని గొప్పగా పొగిడిన ఆ నా కవితారాజం ఓసారి నేను కళ్ళారా చూడొచ్చా అన్నాడు కామేశం ఆశగా. 50 పోతే పోయింది,
అసలు ఆ కవిత ఏమిటో చూడాలనే బలమైన కోరికతో ఉన్నాడు కామేశం. సాసు భుజానికి వేలాడుతున్న సంచిలోంచి డైరీ తీసి అందులోంచి ఓ కాగితం బయటకు తీశాడు. శ్రీరాముల వారి సహాయము కావలెను అని పైన రాసి తండ్రికి కొడుకు తన ఆర్థిక ఇబ్బందులు తెలియచేస్తూ టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపమని రాసిన ఉత్తరం అది. అది చూడగానే కామేశానికి 40 ఏళ్ల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. గుండె కరిగి మనస్సు చెదిరి హృదయం అదిరి విలవిలలాడాడు. ఓ కళాశాల కుర్రాడు తన తండ్రికి తన డబ్బు కష్టాలను కళ్ళకు కట్టినట్టు రాసి కన్నీళ్లు తెప్పించిన కవితగా దీన్ని స్వీకరించాం అన్నాడు సాసు కళ్ళు తుడుచుకుంటూ. కామేశానికి అది ఎక్కడో తగిలింది. తండ్రి గుర్తొచ్చి ఆలస్యం చేయకుండా బోరున ఏడవబోయాడు. అప్పుడే వద్దు, మరో 10 సర్దండి, ఆ తర్వాత తాపీగా అన్నాడు సాసు. ఏమంత ఘనంగా చేశారని మరో 10? ప్రేక్షకులే లేరాయే. వడియాలు ఆరబెట్టుకోవడానికా ఈ సాలువ? ఆ దండ మెమంటోను కూడా స్టేజ్ దిగ్గానే మేమే మీకు పంపుతాం అని లాక్కున్నారైతిరి అన్నాడు కామేశం ఉక్రోషంగా. అయ్యా, ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. రేపు వీడియో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లో పెడతాం. చూసి చెప్పండి. ప్రేక్షకులు 10 మంది 1000 మంది అవుతారు. ఒక దండ 100 దండలు, ఒక బొక్కే 1000 బొక్కేలు అవుతాయి. ఆ 10 వెళ్ళాక పంపండి. ఇక బయలుదేరండి, సెలవ్ అన్నాడు సాసు కరచాలనం చేస్తూ. చరచరా వెళ్ళిపోయాడు. నాన్న, ఈరోజు 1వ తారీఖే గాని ఏప్రిల్ అన్నాడు శరత్. ఆ ముక్క ముందు చెప్పొద్దుట్రా. అయినా ఆ ఉత్తరం అతగాడికి ఎలా వెళ్ళింది అన్నాడు కామేశం ఆశ్చర్యంగా. ఇప్పుడు నీ వయస్సు ఎంత నాన్న అన్నాడు శరత్. 60 దాటింది. ఏ? 40 ఏళ్ల క్రితం నువ్వు టౌన్లో డిగ్రీ చదువుతూ తాతయ్యకు డబ్బు పంపమని రాసిన ఉత్తరం అది. మొన్న మధ్య తాతయ్య సహస్ర పౌర్ణమి దర్శనం ఉత్సవం చేసినప్పుడు తాతయ్య ఉత్తరాల తీగ నుంచి తీసి ఇది మీ నాన్న ఉత్తరం రా అని నాకిచ్చాడు. అదే నేను నీ పేరు మీద ఈ పోటీకి పంపాను అన్నాడు శరత్. అయితే నేను కవినే అన్నాడు కవితా సామ్రాట్ కామేశం. ఇంతకీ శ్రీరాముల వారి సహాయం కావాలను అని పైన రాశావు. శ్రీరాములు ఎవరు నాన్న? మన ఊరి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్రా. వాడు చించి చదివి పంచుతాడు ఉత్తరాల్ని, అందుకని అన్నాడు కామేశం. నీలో ఎంత గొప్ప కవి దాగున్నాడు నాన్న అన్నాడు శరత్ ఆశ్చర్యపోతూ. సాసు కొట్టేసిన 50 అంతా అనుకున్నాడు కామేశం మనస్సులో. కథ సమాప్తం.